మనలో చాలా మందికి కోటీశ్వర్లు అవ్వాలని ఉంటుంది, డబ్బులు బాగా సంపాదించాలని ఉంటుంది. అయితే డబ్బులు సంపాదించడం అంత ఈజీనా? మనం చిన్నప్పటి నుంచి డబ్బులు సంపాదించడానికి రకరకాల మార్గాలని అనుసరిస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించడం లేదా మంచి వ్యాపారాన్ని మొదలు పెట్టడం, వీటన్నిటి అంతిమ లక్ష్యం డబ్బులు సంపాదించడం. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. డబ్బులు సంపాదించడం అంత ఈజీనా అంటే అవును, అది అతి కొద్ది మందికి మాత్రమే వీలవుతుంది. కానీ కొంతమంది ఎంతో కష్టపడినా రోజు గడవడం కష్టమవుతుంది. రోజంతా ఎండలో పనిచేసినా సరే వాళ్ళకి అంత సంపాదన ఉండదు, సంపాదన సరిపోయేంతగా ఉండదు. చాలా కష్టపడుతూ ఉంటారు. మనకి ఎప్పుడు లక్ష్మీ కటాక్షం ఎదురవుతుందా అని ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనకి విపరీత ధనయోగం కలగబోతుంది అని తెలిపే సంకేతాలు కొన్ని ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడైతే లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో అక్కడ సంపద కలుగుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీపతి. ఆయన్ని పూజిస్తే లక్ష్మీ యోగంతో పాటు కీర్తి ప్రతిష్టలు విజయం వరిస్తాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఏ వ్యక్తికి ధనయోగం పట్టబోతుందో వారికి కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి. అవేంటో తొందరగా తెలుసుకుందాం పదండి. మీ ఇంట్లో నల్లచీమలు ఏమైనా ఆహారాన్ని తింటూ కనిపిస్తే మీ ఇంట్లోని వారంతా మహాలక్ష్మి కృపకు పాత్రులవుతున్నారని అర్థం. సాధారణంగా పక్షులు చెట్లపై గూళ్లు పెడుతూ ఉంటాయి. అలా కాకుండా మన ఇంట్లో ఏదైనా ప్రదేశంలో గాని కిటికీలో గాని గూళ్లు పెడితే వెంటనే తీసేయొద్దు. అవి గుడ్లు పెట్టి పొదిగి వెళ్లే వరకు వాటిని కదిలించవద్దు. ఇది ఒక మంచి శుభ సంకేతం, మనకి అతి త్వరలో ధనలాభం కలుగుతుందని. అలాగే మనకి అరచేతులు దురద పెడుతున్నట్లయితే అది కూడా ఒక శుభ సంకేతమే. ఎడమ చెయ్యి దురద పెడితే మంచి ధనలాభం, అదే కుడి చెయ్యి దురద పెడితే బాగా డబ్బు ఖర్చు అవుతుందని అర్థం చేసుకోవాలి. అతి త్వరలో మనకి ధనలాభం కలగబోతోంది అని తెలియజేసే శుభ సంకేతాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. తొందరగా పదండి. మనకి వెళ్లే దారిలో చీపురు కట్ట కనిపించినట్లయితే అది ఒక మంచి శుభ సంకేతం. చీపురుని మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. అలాగే చెరుకు గడలు కనిపించినా మన దారిలో అది చాలా శుభ సంకేతం. ఏనుగు కనిపించినా సరే మనకి అతి త్వరలో మంచి ధనలాభం కలగబోతోందని అర్థం. అలాగే మనకి కొన్ని కళలు వస్తుంటాయి. కళలో ఏనుగు కనబడినా సరే, కళలో గులాబీలు రోజెస్ కనబడినా సరే మనకి మంచి ధనలాభం కలగబోతోందని అర్థం. చాలా మంది గోడలపై బల్లులు కనబడితే అంత దూరాన్ని పరిగెడుతూ ఉంటారు. బల్లి ఒక శుభ సంకేతం. పూజా మందిరంలో బల్లి కనిపించినా మనకి ధనయోగం కలుగుతుందని అర్థం. అలాగే కళల్లో నక్షత్రాలు కనిపించినా, చీపురు కనిపించినా, గుడ్లగూబ కనిపించినా కూడా ఆకస్మిక ధనలాభం కలుగుతుందని అర్థం. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం కాబట్టి మనకి తొందరలో ధనయోగం కలగబోతుందని అర్థం చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.